హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు నాకు మార్నింగ్ నుంచి కొంచెం లైట్‌గా హెడేక్ అనిపిస్తుందండి. అండ్ కొంచెం ఏదో డల్‌నెస్‌గా ఏదోలాగా అనిపిస్తుందండి. సో, మీలో ఎవరికైనా కూడా అలా ఉందా? ఐ మీన్ ఈరోజే కాదు, నిన్న, మొన్న ఒక 2, 3 డేస్ నుంచి కానీ, ఇంకా ముందు 2, 3 డేస్‌కి కానీ ఏమన్నా అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తూ ఉంటే గనక దాన్ని మూన్ ఫేజెస్ అంటారండి. మూన్ ఫుల్ మూన్ కానీ ఆర్ అమావాస్య టైం కానీ, పౌర్ణమి టైంకి కానీ మనలో చాలామందికి రకరకాల ఎమోషన్స్ బయటకొస్తాయి. మూన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండి. ఓకేనా? మూన్ తల్లిని రిప్రజెంట్ చేస్తుంది అండ్ మూన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అనమాట. మనలో ఉన్న బాధ, దిగులు, భయాలు, కంగారులు అవన్నిటిని కలిపి మన ఎమోషన్స్ అంటాం కదా. సో అవి ఐదర్ పైకన్నా లేపుతుంది, ఎలివేట్ చేస్తుంది మూన్ ఆ టైంలో, ఆర్ ఎల్స్ సప్రెస్ చేస్తుంది. ఏ విషయంలో అయినా సరే మనకు ఒక్కొక్కసారి బాగా అన్నీ బయటకు వస్తాయండి. పాతవన్నీ ఏమన్నా గుర్తొస్తున్నట్టుగా అట్లా ఏదో ఒకటి అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి అట్లా జరిగితే కనుక ప్లీజ్ ఏం చేస్తారంటే, నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశానండి. దాంట్లో నేను సౌండ్ వినిపించాను. అది అన్నా వినండి, వింటూ ఉండండి. వింటూ ఉండగా మేబీ ఎక్కడైనా మీకు ఎక్కడ ఆ బాడీ పార్ట్స్లో ఆ పెయిన్ ఉందనేది తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది ఇంకా రిపీటెడ్గా మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటే స్లోగా ఆ పెయిన్ అనేది, ఆ బ్లాకేజెస్ అంటారు కదండి, అవన్నీ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయండి. ఆ రిలీజ్ అయిపోయిన బ్లాకేజెస్ అన్నీ మేబీ ఆవలింతలుగా బయటికి రావచ్చు, తేపులుగా బయటికి రావచ్చు, ఆర్ ఎల్స్ ఎక్కడి నుంచైనా మన సెక్రెటెడ్ గ్లాన్స్ ఎక్కడి నుంచైనా ఉన్నా కూడా ఆ గ్లాన్స్లో నుంచి అవి బయటకు వచ్చేస్తాయండి. ఓకేనా? అండ్ ఇంకొక విషయం అండి, క్లియర్గా నాకు మార్నింగ్ నుంచి నాకు ఇన్నర్ గైడెన్స్ నాకు ఒకటే వస్తుంది. నేను ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసే ముందంట నేను చెప్పడం మర్చిపోతున్నానంట. ఇవి ఆడ, మగ, పిల్ల, ఐ మీన్ పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు, వేటికి అతీతం అంటండి ఇవన్నీ నా మెసేజెస్ అన్నీ. అండ్ ఇంకో విషయం కూడా చెప్పారండి యాక్చువల్లీ. నువ్వు నేను తడబడే టైంలో కానీ, నేనేమన్నా తప్పుగా సడన్గా ఏమన్నా ప్రొనౌన్స్ చేసినా కూడా, ఏమన్నా మాట్లాడినా కూడా, ఒకవేళ మీకేమన్నా మిమ్మల్ని డిఫెండ్ చేసేటట్టుగా మీకు అనిపించినా కూడా అంటండి, మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి మీ ఇంటి బిడ్డను అనుకొని. అది కూడా కంపల్సరీ చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇది ఏంటంటే అండి, యూనివర్స్ కానీ, భూమి కానీ, వాటర్ కానీ, ఐ మీన్ పంచభూతాలు కానీ, ఆర్ ఎల్స్ మనలో ఉన్న భయాలు, కంగారులకు కానీ, ఆర్ ఎల్స్ మనలో ఉంటాయి కదండి పంచేంద్రియాలు అంటారు, వాటికి కానీ, వేటికైనా సరే క్లియర్గా చెప్తున్నారండి, రిలీజియన్తో కానీ కాస్ట్తో కానీ సంబంధం లేదండి. నా ఈ మెసేజెస్ అన్నీ ఎందుకు టైమ్లెస్ మెసేజెస్ వస్తున్నాయి అంటే, ఇది ఒకవేళ నేను దేవుడు ఫోటో పెట్టి చూపించినంత మాత్రాన మన దేవుడిది మనదే అనే కాదండి. మీ ఇష్టదైవం ఎవరు మీకున్నా కూడా వాళ్ళ నుంచి ఈ మెసేజెస్ ఆ టైంకి మీకు అందాల్సిన టయానికి వస్తున్నాయి అని మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకోండి. నాకు తెలియదండి, నేను మార్నింగ్ నుంచి నేను ఎంతోసార్లు ఇలా చెప్పచ్చా అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ నా నోట్లో నుంచి నా బ్రెయిన్ అదే ప్రెస్ చేస్తుందండి, నన్ను గట్టిగా చెప్తోంది. సో నా మెసేజెస్ ఏ కులానికి, ఏ మతానికి సంబంధించింది కాదండి. దేవుడు అందరి దేవుడు, అందరికీ రకరకాల దేవుళ్ళు. మన హిందువుల్లోనే చూడండి, కొంతమందిని ఎక్కువ బాబాని ఇష్టపడతారు, కొంతమంది శివుడిని ఇష్టపడతారు, కొంతమంది ఆంజనేయ స్వామిని ఇష్టపడతారు. అలాగే మీ కాస్ట్, మీ రిలీజియన్లో మీ దేవుడండి, ఆ దేవుళ్ళే అందరూ నాతో చెప్పిస్తున్నారని మనస్ఫూర్తిగా మీరు స్వీకరించండి, తీసుకోండి ఈ మెసేజెస్. అండ్ ప్లీజ్ నచ్చితే కనుక, ఎంతవరకు మీకు నా మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయో మీకు కరెక్ట్గా నేను మేనిఫెస్ట్ చేస్తుంది కూడా అందుకే అండి. మీకు కరెక్ట్గా అవి రీచ్ అవ్వాలి మీకు అవసరమైన టైంకి. ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా ఎప్పుడు మనం ఏదో ఒక టైంలో వింటూనే ఉంటామండి, కానీ నాతో ఆ టైంకి అవి చేరాలి అని రాసిపెట్టుంది. అప్పుడే మీ ఫీడ్లోకి ఈ మెసేజెస్ కానీ, నా షార్ట్స్ కానీ రావాలని ఉందండి. అదే చెప్తున్నారండి క్లియర్గా వాళ్ళు మాత్రం నాకు. మీరు నమ్మిన దైవాన్ని నమ్మి మెసేజెస్ చూడండి. నేను నమ్ముకున్న దైవాలను అన్నది నేను పిలుస్తున్నాను, పిలిచి ఇక్కడ కూర్చోబెడుతున్నాను. నా అరౌండ్ ఉంటారు వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు. ఒక్కొక్కసారి నేను టకటక మాట్లాడేస్తాను, ఒక్కొక్కసారి ఫ్లో ఉంటుంది, ఒక్కొక్కసారి తడబడతాను. ఎందుకంటే వాళ్ళు ఆపుతారు, ఆ టైంకి ఆపుతారు. నో, ఇది నీది కాదు, ఇది ఇప్పుడు ఈరోజు చెప్పాల్సింది కాదు, ఇంతవరకే ఈరోజు బయటికి వెళ్ళాలి, ఇంతవరకే వాళ్ళకి తెలియాలి అని. ఓకేనా? సో ఇది నా స్వయం కాదండి, వాళ్ళు అందిస్తున్నారు మెసేజెస్, నాకు చూపిస్తూ ఉంటారు, నాతో మాట్లాడిస్తూ ఉంటారు, నా ఇన్నర్ వాయిస్ వస్తూ ఉంటుంది నాకు. అండ్ దాన్ని బట్టే అండి
అది కూడా మరి దైవం యాక్చువల్లీ నేను చెప్పాను మీకు ఫస్ట్ వీడియోలో కూడా, నేను 6 మంత్స్ నుంచి అనుకుంటున్నానండి మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలని, కానీ నాకు ఎలా కనెక్ట్ అవ్వాలని తెలియట్లేదు. నాకు భయం వేస్తుంది అనమాట, మీరు రిసీవ్ చేసుకుంటారా లేదా, నేను కరెక్ట్గా ఇవ్వాల్సిన మెసేజెస్ ఇవ్వగలనా లేదా, నాలో అంత ఉందా లేదా శక్తి అని. బట్ వన్ ఫైన్ డే అండి, నువ్వు ఏమైనా అవ్వు, నాకు అనవసరం, నువ్వు మాట్లాడాల్సిందే అన్నారు. సో ఆ రోజు చూసారా, నా ఫస్ట్ వీడియో కూడా ఇదే డ్రెస్లో ఉంటుంది యాక్చువల్లీ. అండ్ ఎంత హెయిర్ అలా ఇలా ఉన్నా కూడా నో, వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సింది మెసేజ్, నిన్ను చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే నా ఫేస్ నేను చూసుకోవాలంటే నేను చాలా భయపడతానండి. ముందు నేను అది ఫేస్ చేయడానికి భయపడి నేను రాలేదు తెలుసా. నా మిర్రర్లో కూడా నా ఫేస్ నేను చూసుకోవడానికి జస్ట్ 1 or 2 seconds తల దువ్వుకున్నంతసేపే తప్ప చాలామంది ఇప్పుడు నా పిల్లల్నే చూసుకుంటాను కదా, మిర్రర్ ముందు నించొని వాళ్ళ అందాలు అటు చూసుకొని జుట్టు ఎరేసుకొని అట్టేసుకొని ఎన్నో చేస్తారండి. కానీ నా వల్ల కాదండి, నేను అవన్నీ చేయలేను. సో అది ఎలా ఎలా అయిందో నాకు తెలీదు అంతే. ఇంకా అలాంటిది నేను 20-25 minutes మీతో ఇలా మాట్లాడాలి అని నన్ను పెట్టినప్పుడు ఇట్స్ లైక్ అన్ ఓవర్వెల్మింగ్ థింగ్ అండి నాకు. బట్ స్టిల్ దే పుష్డ్ మీ అండ్ దే మీ ముందుకు నన్ను తీసుకొని వచ్చారు. అండ్ నా ఇంగ్లీష్ కూడా నా తెలుగు కూడా నాకు అదే ప్రాబ్లం అండి, ఏమనుకోవద్దు. నా తెలుగు ఇంగ్లీష్ కలిపి నేను టెంగ్లీష్ అని పేరు పెట్టుకున్నాను. నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే వదిలేయండి. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఎనీబడి. ఎందుకంటే అదొక రకం అయిపోయిందండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడుతూ సో ఇది ఒక మిక్స్చర్ అయిపోతుంది నాకు. అండ్ స్లోగా నేను నా తెలుగు మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నేను తెలుగు అమ్మాయినేనండి, మనస్ఫూర్తిగా నేను తెలుగు అమ్మాయినేనండి, నమ్మండి, ఓకేనా. సో ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి 30-35% చూసారా, అదేనండి, అంతవరకే నాకు తెలుగు వస్తుంది. మిగిలిందంతా ఇంగ్లీష్ మిక్స్ అవుతుందండి. మేబీ నేను వేరే స్టేట్లో ఉండి వాళ్ళతో మాట్లాడటం బట్టి ఏమో ఎక్కువగా అలా దానివల్ల అవ్వచ్చండి. ప్లీజ్ ఇది మాత్రం ఏ విషయంలోనూ మీరు డిఫెండ్ తీసుకోవద్దండి. మనస్ఫూర్తిగా నన్ను స్వీకరించండి మీ ఇంటి అమ్మాయిలాగా. అండ్ ఇచ్చే మెసేజెస్ని మాత్రం బాగా రిసీవ్ చేసుకోండి. అండ్ కంపల్సరీ క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్ని. అండ్ కంపల్సరీ కమెంట్ చేయండి నా కోసం. ఆల్రెడీ నాకు 2 కమెంట్ చేశారండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ దానికి కూడా నేను చాలా మనస్ఫూర్తిగా తీసుకున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ అండి. నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, స్లోగా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను చేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ఎమోషన్స్ కూడా నన్ను ఎక్కువ వస్తున్నాయండి. సో అవి కూడా మీకు చెప్పమని, ఇట్స్ లైక్ ఎ పుష్. మీరేమనుకుంటారో, టైం అంతా ఏంటి అమ్మాయి ఏదో మాట్లాడుతుందని అనుకుంటారేమో, నేను భయపడుతున్నాను. బట్ స్టిల్ వాళ్ళు మాత్రం నో, మాట్లాడు, దే వాంట్ టు నో అబౌట్ యూ ఎ లిటిల్ బిట్ అని అంటున్నారండి. సో అందుకనే మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు వచ్చేసేసి నేను మీకు చెప్పాను కదా, ఇట్స్ ఆల్ అబౌట్ మూన్ ఫేజెస్ అండి. కంపల్సరీ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఎమోషన్స్ అనమాట. మేబీ మనకి ఎవరి వల్లన్నా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, మనం ఎవరికన్నా ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, తెలిసైనా తెలియకైనా అండి. పొరపాటే కదా, జరిగే విషయాలు జరుగుతూనే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్స్ రీసర్ఫేసింగ్ అంటారనమాట. ఆల్రెడీ మనం వాటిని దాచిపెట్టేస్తాం, మన బ్రెయిన్లో కానీ మన హార్ట్ కానీ వాటిని గట్లో కానీ దాచిపెట్టేస్తాం అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని బట్టి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోద్ది, బాడీ పార్ట్లోకి. అక్కడ బ్లాకేజెస్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఆ బ్లాకేజెస్ని రిలీజ్ చేయాలి అన్నప్పుడల్లా ప్రశాంతంగా కూర్చోవాలి. ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలుసా అండి, పొద్దున రాత్రి ఒకవేళ నా మీద నమ్మకం ఉండి చేయాలనుకుంటే చేయండి. పొద్దున్న లెగవంగానే ఒకసారి మూడు సార్లు గాలి పైకలా ముక్కుతో పీల్చి నోటితో వదిలేసేసి కూర్చొని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని పిలిచి, తండ్రి ఈరోజు నేను చేయబోయే పనుల్లో కానీ ఏదైనా సరే నా వల్ల ఏదైనా పొరపాటు కానీ తెలిసైనా తెలియకుండా అయినా జరిగినా నన్ను క్షమించండి. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలిసి తెలియకుండా నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నేను వాళ్ళని క్షమించేస్తాను. పొద్దున రాత్రి అంట అలా అనండి. అన్న ప్రతిసారి ఏదో ఒక రిలీజ్ అయిపోద్దండి, ఓకేనా. కొన్ని పనులు మనకు తెలిసి చేయం, కొన్ని పనులు మనకు తెలియకుండాను జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మనం అది రియలైజ్ అవ్వం. ఒక్కోసారి రియలైజ్ అవ్వినా కూడా మన వాళ్ళ కోసమే చేశాం కదా అని మనం కప్పిపుచ్చేసుకుంటామండి. ఓ మై గాడ్, మళ్ళీ ఫ్లో వచ్చేస్తుంది అదే. సో ప్లీజ్
ఓకేనా? ఆ ఎమోషన్స్‌ని ఏమన్నా బయటకు వస్తూ ఉంటే రానివ్వండి. ఇట్స్ ఓకే. రానివ్వండి. నో వరీస్ అట్ ఆల్. కానీ ఒకసారి మన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఆ పొరపాటు ఎంత కష్టమైనా సరే సరిదిద్దుకోవడానికి స్లోగా ట్రై చేద్దాం. ఒక్కోసారి ఎంత పని ఉంటుందో కానీ మనకు చేయబుద్ధి కాదండి. ప్లీజ్ మీ బాడీ మిమ్మల్ని రెస్ట్ అడుగుతోంది. రెస్ట్ ఇవ్వండి. బాడీకి ప్రతి హక్కు ఉందండి. మీ మీ శరీరానికి కూడా హక్కు ఉంది మీ నుంచి రెస్ట్ కోరుకోవడానికి. మీరు ఆలోచన ఇన్ని పెట్టేసుకుంటారు, మీ తలంతా పట్టేస్తుంది. అవునా? మీరు ఒక్కొక్క నొప్పిని, మీరు బాధని భరించేస్తారు. ఎందుకంటే మన వాళ్ళేమో ఫీల్ అవుతారేమో, మనం ఎట్లయినా సరే కలవాలి కదా, ఏదైనా చేయాలి కదా అని. అలాగా అవన్నీ స్టక్ అవుతాయి. ఒక్కోసారి మనకు నచ్చిన పనులు కూడా మన వాళ్ళు ఎవరైనా నచ్చలేదనుకోండి, మనం అది కూడా సప్రెస్ చేసేసుకుంటాం. పోన్లే మనకు నచ్చిన పనైనా సరే మన వాళ్ళకి నచ్చట్లేదు కదా, మనం ఎందుకు చేయాలి అని. చూసారా ఎన్ని దాచిపెట్టేసామో. మనం శరీరం నిండా ఎంత ఫిల్ చేస్తున్నామో అర్థమవుతుందా? ఆ టాక్సిన్స్ ఎన్ని ఎక్కువైపోతున్నాయో, పైలప్ అయిపోతున్నాయండి ఒకదాని మీద ఒకటి. ఈరోజు కార్డ్స్ కన్నా ఎక్కువ ముందు నన్ను ఇది మాట్లాడమన్నట్టున్నారు. నాకు నోరు ఆగట్లేదు, నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే నేను తీసుకొని చూస్తానండి. మనం ఇప్పుడు ఏ ఏరియాస్లో ఎవరికి ఎలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది. అండ్ ఒకవేళ అది కనుక వచ్చి మీకు రెజొనేట్ అయ్యి మీకు కనెక్ట్ అవుతుంటే మాత్రం ప్లీజ్ రిసీవ్ చేసుకొని తప్పకుండా దాని వైపు కొత్త అడుగులు తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి. ఓకేనా? ప్లీజ్ మీకై మీరు టైం ఇచ్చుకోండి. మీకై మీరు విలువించుకోలేనప్పుడు, మీరు చేయాలనుకున్న పనులు మీరు చేయలేనప్పుడు మీ క్రియేటివిటీ బ్లాక్స్ అయిపోతాయి, మీ హ్యాపీనెస్లో బ్లాక్స్ అవుతాయి, మీ హార్ట్లో బ్లాక్స్ అవుతాయి, మీ బ్రెయిన్లో బ్లాక్స్ అవుతాయి. మీకు దేవుడి దగ్గర నుంచి రావాల్సిన మెసేజెస్, మీరు తీసుకోవాల్సిన వాటికి ఐడియాస్ రావు. ఎన్ని ఉంటాయో తెలుసా అండి? సో ప్లీజ్ అండి, ప్లీజ్ అండ్ ముందే చెప్తున్నాను, ఇది ఎవరికి సంబంధించినది కాదండి. ఎవరి ఫీడ్లో వచ్చినా సరే దీన్ని మాత్రం కంపల్సరీ యాక్సెప్ట్ చేయండి. అండ్ ప్లీజ్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. ఓకేనా? మీరు మాత్రం కంపల్సరీ అలా తీసుకుంటేనే అందరం పైకి వెళ్దామండి, అందరం బాగుందామండి, అందరం హై వైబ్రేషన్లోకి వెళ్దామండి, అందరం దిగులతో ఉండొద్దండి. అట్లీస్ట్ మీకు నచ్చిన పాటలు వినండి. అలా డల్గా అనిపించినప్పుడల్లా, కొంతమంది డల్గా ఉన్నప్పుడండి మళ్ళీ ఏంటంటే మళ్ళీ అదే దిగులు పాటలు వింటారండి. ఆల్రెడీ గ్లూమీగా ఉన్నది సరిపోలేదా అండి, ఇంకా మళ్ళీ దిగులుగా ఉండాలా అండి? అవసరమా? మనకి ఏదైతే మన ఎనర్జీస్ని అప్లిఫ్ట్ చేస్తుందో ఆ మ్యూజిక్ వినండి, ఆ పని చేయండి. ఆ నచ్చిన ఆ కాఫీయో టీయో మీకు నచ్చినంత టైం తీసుకొని మీరు తాగండి. కాసేపు చల్లగాలికి బయట కూర్చోండి. లేదా సన్ ఒక వామ్త్ పీల్చుకోవాలనుకుంటున్నారా పీల్చుకోండి. లేదా సడన్గా ఏదన్నా బయటికి వెళ్ళి ఏదన్నా చేయాలనుకుంటున్నారా చేసేయండి. లేదా అలసిపోయాను నేను, నాకు శరీరానికి నిద్రే కావాలి, నిద్రపోండి. మీ వాళ్ళు అనుకునే వాళ్ళు, మీ గురించి ఏది పట్టించుకోకుండా ఏది వినకుండా ఉండేవాళ్ళు, మీ గురించి ఆలోచించిన వాళ్ళు మీ వాళ్ళు ఎలా అవుతారండి? అండ్ మీ వాళ్ళు అని మీరు అనుకుంటే మీరు వాళ్ళ కోసం ఎంత చేశారో వాళ్ళు అది అర్థం చేసుకొని మీకు ఆ టైం ఇస్తారు కదా. అదే ఇప్పుడు నేను అది టక్కన వచ్చేసింది అనమాట, నాకు నేనేం చేయలేను. సో ఇది ఒక కెరీర్ కార్డ్ అండి. మేబీ మీరు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా భయపడి అది తీసుకోలేదా? మీ కెరీర్లో ఏదైనా సర్కమ్స్టాన్సెస్ రానివ్వండి, దానివల్ల మీరు కొంపదీసి మీకు ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే మీరు తీసుకోలేదా? ఒక్కసారి ఆలోచించండి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మేబీ నేను ఆ ఫ్యామిలీని వదిలేసి బయటికి వెళ్ళాలని భయపడి ఉంటారు. ప్రమోషన్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఒక ఏ రిలేషన్షిప్లో, లవ్లో అయినా దేంట్లో అయినా అయి ఉండొచ్చు. ఇది ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే మోస్ట్లీ కెరీర్ గురించి ఉంటుందండి. మేబీ ప్రమోషన్ వచ్చినా కూడా నేను వేరే స్టేట్కి వెళ్ళాలి, వేరే చోటకి వెళ్ళాలి, నేను నా ఫ్యామిలీతో లేకుండా ఎలాగా, నా ఫ్యామిలీ నాతో లేకుండా ఎలాగా అని ఆలోచించుకొని చాలాసార్లు ఏమన్నా మేబీ 1, 2, 3 టైమ్స్ అలాగేమన్నా కొంపతీసి ఏమన్నా ఆప్షన్స్ వచ్చినా కూడా మీరు వదిలేసుకున్నారా? దానివల్ల కూడా మీ ఎమోషన్స్ని మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉండుండొచ్చండి. ఒక్కోసారి ఏంటంటే ఫ్యామిలీ కోసం బోల్డ్ అంత చేశాను. చూసారా, మూన్ కూడా డల్గా ఉంది. మూన్ ఫేజెస్ చెప్పానా? నాకు క్లియర్గా తెలిసిపోతుందండి. ఎందుకంటే మీకోసం ఏమైతే మాట్లాడమని వాళ్ళు అంటున్నారో అవన్నీ కార్డ్స్లో వస్తున్నాయండి.
ఐఎమ్ సో సారీ టు సే, బట్ ప్లీజ్ మీరు మాత్రం యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా కష్టం. చూసారా, మీరు ఇంత సంపాదించారు, మీ ఫ్యామిలీ కోసం ఇంత చేశారు, ఇంత ఎమోషనల్గా ఇంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళందరి కోసం ఇంత చేశారు, ఇన్ని పనులు చేశారు మీరు. కప్స్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్స్ అండ్ ఎమోషన్స్ అండి, ఓకేనా? ఆ ఏరియాలో మీరు మీ వాళ్ళ కోసం ఆల్రెడీ 8 కప్స్ 10 కప్స్ ఉంటాయండి మొత్తం ఫుల్ఫిల్మెంట్ కోసం. 8 కప్స్ దాకా మీరు చేశారు, కానీ మీరు సంతోషంగా లేరు. మీ సంతోషాన్ని మీరు ఎక్కడో కోల్పోయారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఒకవేళ ఆ విషయాలు ఏమన్నా మీకు గుర్తొచ్చి బాధపడుతున్నారా? ఆల్ ద మూన్ ఫేజెస్లో వస్తున్నాయా? ఇప్పుడే కాదు, ఇది పౌర్ణమి, నెక్స్ట్ అమావాస్యకు కూడా అలా అనిపించవచ్చు. మీరు చూడండి, ఒక 3-4 డేస్ ముందు వెనక చూసుకోండి, ఏమన్నా అలాంటివి గుర్తొస్తున్నాయో లేదో. ఎందుకంటే మీరు ఎంత చేశారు మీ ఫ్యామిలీకి. ఆల్రెడీ మీరు 8 ఫిల్ చేసేసారు మీ ఫ్యామిలీకి. మీకు వాళ్ళకి ఇవ్వాల్సినవి మొత్తం ఇచ్చేశారు. బట్ మీరు మీ సాటిస్ఫాక్షన్ని ఏదో మీరు కోల్పోయారు బాగా. ఆ ఎమోషన్స్ని మీరు సప్రెస్ చేసుకున్నారు. ఆ ఎమోషన్స్ వల్ల ఎంత బాధపడుతున్నారో చూసారా. అండ్ ఈ డే కూడా చూడండి ఎంత గ్లూమీగా ఉందో. మీరు ఒకవేళ నిజంగానే మీ వాళ్ళ కోసమని మీకోసమని ఏదో భయాలు పెట్టేసుకోనో, లేకపోతే మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేకో మీకు వచ్చిన ఆప్షన్ని మీరు వదులుకున్నారా? దానివల్ల కూడా మీరు ఏమైనా బాధపడుతున్నారా మనసులో? చూసుకోండి. ఇవన్నీ మనయ్యే అండి, ఇవన్నీ ఎటు పోవు. కాకపోతే ఏంటంటే ఎక్కువ బాధ పెట్టచ్చు. ఇదిగోండి, ఒక్కోసారి మీకు రిసోర్సెస్ అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తారు, కానీ ఇది ఎంత ట్రిక్కీగా ఉంటుందో తెలుసా అండి. బట్ మీరు కెరీర్లో ఎంత ముందుకు వెళ్తున్నారంటే అంత హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు, కానీ మీరు ఇవ్వాల్సిన టైము మీరు ఫ్యామిలీకి మీ రిలేషన్కి మీరు ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా మీ వల్ల బాధపడి ఉండొచ్చు. ఇందాక చెప్పాను కదా, నా వల్ల ఎవరైనా బాధపడుతుంటే కూడా సారీ అడగమని. దట్ ఈస్ దిస్ కార్డ్. మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఉంది, మీరు కెరీర్లో ముందుకు వెళ్తున్నారు, మీ బిజినెస్లో మీరు జాబ్లో చాలా ఫోకస్ ఎంత పెట్టేశారంటే ఇంక ఇంట్లో వాళ్ళతో మీకు మాట్లాడే టైం లేదు. మీరు మాట్లాడలేకపోతున్నారు ఇంట్లో వాళ్ళతో. వాళ్ళు మీకు చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ప్లీజ్ కన్సిడర్ ఇట్. అలా చేయొద్దండి ప్లీజ్. టైం ఇవ్వండి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ, మీ మమ్మీ, మీ డాడీ, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉండొచ్చండి. అండ్ ఒకవేళ మీ థాట్స్తో ఏమైనా భయపడుతున్నారా? మీ భయాల వల్ల మీరు ఎవరైనా దూరం చేసుకుంటున్నారా? స్వర్డ్స్ ఈజ్ ఆల్ అబౌట్ థాట్స్ అండి. మీకున్న ఐడియాలజీస్తో ఎవరన్నా మీరు బాధపడుతున్నారా? లేకపోతే మీ భయాలతో వాళ్ళని దూరం చేసుకుంటున్నారా? ఏ విషయంలో అయినా. ఎందుకంటే అన్నీ మీకు తెలుసండి. ఇట్స్ ఆల్ యువర్ చాయిసెస్, ఓకేనా? ఎవరి చాయిస్ లేదండి. ఇదంతా మీ చాయిస్. ఇవన్నీ మీ చాయిస్లు అనమాట. మీరే మీ ఫ్యామిలీకి అన్నీ ఇచ్చారు, తర్వాత మీరే ఏదో కోల్పోయారు. మేబీ వాళ్ళు మిమ్మల్ని రియలైజ్ అవ్వలేదేమో, దానికి కోల్పోయారు. లేకపోతే నేను నా వాళ్ళకి చేస్తూ నా ఉనికిని కోల్పోయానని బాధపడుతున్నారు. ఆర్ ఎల్స్ నేను నా భయాలతో, నా ఆఫీస్లో వాళ్ళతో కానీ, నేను నా ఉద్యోగాన్ని కానీ ఏమన్నా వదిలేసుకున్నానా? నా భయాలతో నేను ఏమన్నా పోగొట్టుకున్నానా? ఆలోచించుకోండి. ఆర్ ఎల్స్ నేను నా ఫ్యామిలీకి టైం ఇస్తున్నానా లేదా? అసలు నేను ఏం చేస్తున్నాను? వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నాను, వాళ్ళ కోసం, నా కోసం నేను ఒంటరిగా ఒకవేళ ఎంత ప్రయాణం చేసినా ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటండి, మళ్ళీ మనం ఎవరినొకరు కోరుకుంటాం కదా. మన సాధించింది మనతో పాటు ఎంజాయ్ చేయడానికి ఉండాలి కదండి. వాళ్ళని కోల్పోయిన తర్వాత మీరు ఎంత సాధించి ఏం ఉపయోగం అండి? ఆలోచించుకోండి. బాగా వస్తున్నాయి కదా. ఏమైనా గుర్తొస్తున్నాయండి మీకు అనిపిస్తుందా? నిజమే కదా, నేను ఈ ఏరియాలో నా లైఫ్లో నేను ఇలా చేశాను కదా, నేను ఈ ఏరియాలో నా లైఫ్లో నేను ఇలా బాధపడ్డాను కదా. అండ్ మీకేమన్నా ఐడియాస్ ఏమన్నా వచ్చినప్పుడు మీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదా? మీరు అది ప్రాసెస్ తీసుకోవాలి అనుకొని తీసుకోకుండా వదిలేస్తున్నారా? కొత్త ఐడియాస్ మీకు వచ్చినా కూడా మళ్ళీ భయాలే. చూసారా ఎన్ని భయాలు, ఎన్ని ఎమోషనల్గా ఎంత స్ట్రెస్ ఎంత పెట్టుకుంటున్నాం అండి మనం. ఏం ఉపయోగం అండి? టేక్ యాక్షన్, ప్లీజ్ టేక్ యాక్షన్. ఎక్కువగా మీరు అట్లా ఉంటే, నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మనసుతో ఎక్కువ ఆలోచించడం మొదలెట్టి బాధగా ఉంటే బుర్రతో ఆలోచించండి, బుర్రతో ఎక్కువ ఆలోచించి బాధగా ఉంటే మనసుతో ఆలోచించండి. యూజ్ యువర్ కమ్యూనికేషన్.
మీరు మాట్లాడితే ఈ సమస్యలన్నిటి నుంచి బయటకు వస్తారండి. ఓకేనా? మీకు ఉద్యోగంలో ఒకవేళ బయటికి వెళ్ళాలి, లేకపోతే నేను వేరే రాష్ట్రం వెళ్ళాలి, వేరే దేశం వెళ్ళాలి, నా ఫ్యామిలీని వదిలేసి ఎలా వెళ్ళాలి, ఆర్ ఎల్స్ నేను ఆ విషయం చెప్తేనే వాళ్ళు ఏమైనా భయపడతారా, నేను యాక్షన్ ఎలా తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ మాట్లాడండి. మాట్లాడండి. మీ వాళ్ళే కదండి, మాట్లాడండి. మాట్లాడితే సమస్యకి ఎట్లా ఒకట్లా సొల్యూషన్ అయితే వస్తుందండి. మేబీ ఒకసారి మాట్లాడితే రాకపోవచ్చు, 2 సార్లు మాట్లాడితే రాకపోవచ్చు, 3ఓసారికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు మీ వాళ్ళు. మీరు ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం కోటలు కడుతున్నారు. వాళ్ళ గురించి ఏమైపోతారని భయం వేసి ఆలోచిస్తున్నారు. ఆ భయాలతో వాళ్ళని కోల్పోతున్నారు. ఆ భయాలతో మీకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటిని మీరు వదిలేసుకుంటున్నారు. మీ ఐడియాస్ని, మీ ఆలోచనల్ని వదిలేసుకుంటున్నారు. ఆర్ఎల్స్ ఎక్కువగా భయాల నుంచి బయటికి ఎక్కువగా దాని గురించి వాళ్ళ కోసం అని చెప్పి ఎక్కువ శ్రమపడి చివరికి వాళ్ళకే టైం ఇవ్వట్లేదేమో. అన్నీ ఉంటాయి కదండి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా. ఆలోచించండి, ప్లీజ్ ఆలోచించండి. ఎక్కడెక్కడ మన ఎమోషన్స్ని మనం స్టక్ చేసుకున్నాం, ఏ విషయాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అనేది తెలుసుకోండి. కొత్తగా ఆలోచించండి. చూసారా, ఆలోచనలు, ఐడియాస్ కొత్తగా ఆలోచించండి. మాట్లాడండి వాళ్ళతో, స్ట్రాటజికల్గా ఆలోచించండి. ఒకవేళ ఇలా మాట్లాడితే వాళ్ళతో సెట్ అవ్వట్లేదా, ఇంకొక విధంగా మాట్లాడండి. మీకు తెలుసు మీరు ఎలా చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది మాత్రం ఎవ్వరూ కాదు. అంతే అండి, ఫ్యామిలీ అంటే అంతే. ఫ్యామిలీయే కాదండి, మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే అంతే, తెలిసిపోద్ది. మనం ఇలా మాట్లాడితే వాళ్ళతో సెట్ అవుతుందా లేదా. అందుకనే స్ట్రాటజికల్గా అన్నాను కదా, కమ్యూనికేషన్. ఓకేనా? ఇలా మాట్లాడితే వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడైనా చెప్పండి. బట్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ ఎమోషన్స్ స్లోగా బయటకు వెళ్ళడం మొదలెడతాయి. ఆ ఎమోషన్స్ స్లోగా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మళ్ళీ మీరు కొత్త ఉత్సాహంతో ఉంటారు. మళ్ళీ ప్రేమలు చిగురిస్తాయి, మళ్ళీ ఆనందం వస్తుంది, మళ్ళీ మనలో హీలింగ్ వస్తుంది. ఆ హీలింగ్తో పాటు సంతోషాలు మళ్ళీ వస్తాయండి. మన జీవితం మొత్తం దేని చుట్టూ తిరుగుతుందండి? మన రిలేషన్షిప్స్, మన కెరీర్, మన ఫైనాన్సెస్, మన హెల్త్. ఇదే కదండి. సో ఆలోచించండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ యాక్షన్స్ అయితే బాగా తీసుకుంటారో, అంటే ఏంటంటే ఫుల్ మూన్ టైంలో మీరు ఏవైతే బయట అనిపిస్తుందో మీకు అవన్నీ మీరు రిలీజ్ చేసేయాలి. రిలీజ్ ఇట్. ఆ ఎమోషన్స్ని అన్నిటినీ రిలీజ్ చేసేయండి. ఆ భయాల్ని రిలీజ్ చేసేయండి. ఆ గిల్ట్ని రిలీజ్ చేసేయండి. ఓకేనా? నేను కొన్ని ఏరియాసే కవర్ చేసి ఉంటానండి. నాకు ఎంతవరకు వస్తే అంతవరకు చెప్తున్నాను. కానీ మీకు తెలుసు ఏ ఏ విషయాల్లో మీరు స్టక్ అయి ఉన్నారు అనేది, ఏ ఏ బాధలు మీరు ఇబ్బంది పడుతున్నారు అనేది, ఏ ఏ భయాలు మిమ్మల్ని తినేస్తున్నాయో అనేది, ఏ ఏ ఆలోచనలు మిమ్మల్ని ముందుకు కొనసాగనివ్వట్లేదు అనేది మీకే తెలుసండి. సో అది ఒక్కసారి గట్టిగా చూసుకోండి. అండ్ నేను మొన్నటిది ఎమోషన్స్ కార్డ్స్ ఒకసారి చూస్తానండి. ఇంకా ఏ ఏరియాలో మనం స్ట్రెస్ తీసుకొని కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచిద్దాం. ఓకేనా? నొస్టాల్జియా. పాత విషయాలు ఏవో గుర్తొస్తున్నాయండి. నొస్టాల్జియా, పాత విషయాలు. నొస్టాల్జియా ఈజ్ అ లాంగింగ్ ఫర్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ ద పాస్ట్. మళ్ళీ పాతవన్నీ నెమరేసుకుంటున్నారు. రిమైండింగ్ యూ టు చెరిష్ ద ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ హ్యాడ్, డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ దెమ్. చూసారా, జరిగిపోయిందేదో జరిగిపోయింది, అదొక తీపి గుర్తుల్లాగా పెట్టుకోండి. పోయిందేదో పోయింది, ఇంకా దాని మీదే కూర్చుంటే అవ్వదు కదండి, అదొక బ్లాకేజ్. దాని నుంచి బయటికి రండి. హ్యాపీగా దాన్ని ఒక రిమెంబరెన్స్ లాగా పెట్టుకోండి, దాన్ని చెరిష్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేనే ఉన్నాను కదా, నేనే చేశాను, అది కూడా వచ్చింది లాస్ట్ టైం గుర్తుందా, ఆ పాస్ట్లోనూ ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇట్స్ యువర్ చాయిస్, మీరే ఉన్నారు. ఇప్పుడు ఇలా తీసుకుంటున్నప్పుడు ఇట్స్ యువర్ చాయిస్, మీరే ఉన్నారు. రేపు ఫ్యూచర్లో తీసుకునే దాంట్లో కూడా ఇట్స్ యువర్ చాయిస్, అన్నిట్లో మీరే ఉంటున్నారు. దెర్ ఇస్ నో పాస్ట్, నో ప్రెజెంట్, నో ఫ్యూచర్. ప్రతి దాంట్లో మీరే ఉన్నారు. ఏదైనా మీరే అనుభవిస్తున్నారు, ఏదైనా మీరే క్రియేట్ చేసుకుంటున్నారు, ఏదైనా మీరే ముందుకు తీసుకెళ్తున్నారు. యూ హ్యావ్ హ్యాడ్ డ్రాన్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దెమ్. వాటి నుంచి బలాన్ని పుంజుకోండి. ఓకే, ఇది కూడా నేనే చేశాను కదా, సో ఓకే ఫైన్, పర్లేదు. నోస్టాల్జియా అలౌస్ యూ టు రిమెంబర్ పాస్ట్ లెసన్స్ వితౌట్ లెట్టింగ్ ఇట్ బికమింగ్ అ లిమిటేషన్ టు ఇన్ ద ప్రెజెంట్. చూసారా, మై గాడ్, ఇప్పుడు నేను చెప్పిందంతా వచ్చింది కదా. నోస్టాల్జియా అలౌస్ యూ టు రిమెంబర్ పాస్ట్ లెసన్స్
ఇంతకుముందు చేసిన తప్పుల్ని ఒక లెసన్ లాగా దాన్నంట అది మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. మీ పాత గుర్తులన్నీ మీకు అవి గుర్తు చేస్తూ ఉంటాయి. బట్ అదొక లిమిటేషన్ లాగా ఆగిపోవద్దు, అదొక బ్లాకేజ్ లాగా ఆగిపోవద్దు. ప్రజెంట్ని దానివల్ల పాడు చేసుకోకండి. ప్రజెంట్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలో నేర్చుకోండి. గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే ఫర్గివ్నెస్ అడుగుతారో తర్వాత గ్రాటిట్యూడ్ కూడా చూపించడం మొదలెట్టండి. థ్యాంక్ యూ గాడ్, ఈరోజు పొద్దున్న చాలా బాగుంది. థ్యాంక్ యూ గాడ్, నేను ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ తిన్నాను. థ్యాంక్ యూ గాడ్, నాకు ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలనిపిస్తోంది, వేసుకొని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్, నాకు ఈ ఆఫీస్ టైం, నాకు ఆఫీస్లో నాకు పొజిషన్ ఉంది. థ్యాంక్ యూ గాడ్. ఎందుకంటే చాలామంది అసలు రాత్రి పడుకుంటే పొద్దున్న లెగుస్తారో లేదో తెలియకుండా ఎంతమంది పోవట్లేదండి. సో షో యువర్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ షో యువర్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ అండి. మనకి రిసీవ్ చేసుకునే ప్రతి స్మాల్ థింగ్కి, అమ్మాయిలైనా ఏ విషయాల్లో మేము గ్రాటిట్యూడ్ చూపించాలి అంటారా? ఎవరైనా సరే, మీరు వేసుకునే బెల్ట్ మీకు కొనుక్కున్నారు మీ ఆనందం కొద్దీ, అది మీకు అనిపించింది కదా, షో ద గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్. మీరు వేసుకునే కార్డుకి షో ద గ్రాటిట్యూడ్. ఐ హ్యావ్ దిస్ వన్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఐ హ్యావ్ దిస్ వన్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఐ హ్యావ్ ఎ లిప్స్టిక్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఐ హ్యావ్ ఎ బిందీ. ఎన్ని విషయాలు ఉన్నాయండి గ్రాటిట్యూడ్ చెప్పడానికి. అండ్ గ్రాటిట్యూడ్ చెప్పే కొద్దీ మీరు పాటించి చూడండి, డెఫినెట్గా ఎంత ముందుకెళ్తారో తెలుసా. తెలియని కొత్త ఉత్సాహం వస్తూ ఉంటుంది అనమాట. రోజు ఏదో ఒక చిన్న విషయాల్లో గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక తెలియని ఏదో సంతోషం వస్తుంది. ఆ సంతోషం నుంచి, ఈ నొస్టాలజిక్ మూమెంట్స్లో నుంచి బలాన్ని తెచ్చుకోండి, ఇక్కడి నుంచి సంతోషాన్ని తెచ్చుకోండి. అండ్ ప్లీజ్ ఫర్గివ్ అండ్ లెట్ గో అండి. లెట్ గో. ఓకే, నాకు మార్నింగ్ నుంచి లెట్ ఇట్ గో ఫ్రోజన్ సాంగ్ ఉంటుంది కదా, అది బాగా వస్తుందండి. నాకు తెలీదు ఎందుకో, మేబీ అన్నీ ఏంటి అమ్మ ఇంగ్లీష్ పాటలు చెప్తుంది అనుకోకండి, బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఒక్కసారి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హ్యాపీగా వినండి. మీకు ఆ వర్డ్స్ని బట్టి ఎలా అనేది మీ లైఫ్లోకి ఎలా రెజనేట్ అవుతుందో ఒకసారి చూసుకోండి, ఓకేనా. అదర్వైజ్ నాకు రాదండి ఆ పాట. ఇన్ని వీడియోస్ చేశాను, ముందెప్పుడో ఒకటి వచ్చింది, తర్వాత ఇప్పుడు వచ్చింది కదా, సో అట్లాగా టక్కన వస్తాయండి, అలాంటివి రిసీవ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎన్ ఎనర్జీ దట్ అట్రాక్ట్స్ మోర్ అబండెన్స్ అండ్ జాయ్. చెప్పానా, మనం గ్రాటిట్యూడ్ చెప్పే కొద్దీ మనలో ఏదో కొత్త సంతోషాన్ని, కొత్తవన్నీ వస్తూ ఉంటాయండి. పాతవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నొస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. స్లోగా కొత్తగా జీవితం మళ్ళీ కొత్తగా ఏదో స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వెన్ యూ ఆర్ గ్రేట్ఫుల్, యూ అలైన్ యువర్ ఫ్రీక్వెన్సీ విత్ ద యూనివర్స్. లెట్ గ్రాటిట్యూడ్ బీ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ రిమైండ్ యూ టు ఫోకస్ ఆన్ బ్యూటిఫుల్ థింగ్స్ అరౌండ్ యూ, ఓకేనా. ఇక్కడే ఉండిపోతే ఏమొస్తుందండి, ఏమీ రాదు కదా, మనం స్టక్ అయిపోతాం. అదే కొత్తగా గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ ఉంటే మనం సరౌండింగ్స్ అన్నీ మారిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. స్లోగా ఒక హ్యాపీనెస్ మనలో మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జాయ్, గ్రాటిట్యూడ్, జాయ్. వావ్ అండి, వావ్. మీరు సూపర్ అండి. మీరు వచ్చేస్తున్నారు. మీరు ఈ నాస్టాలజిక్ మూమెంట్స్ నుంచి పాస్ట్ని లెట్ ఇట్ గో చేసేసుకుంటున్నారు. మీరు గ్రాటిట్యూడ్ మోడ్లోకి వస్తున్నారు. అండ్ గ్రాటిట్యూడ్తో పాటు మీరు ఇప్పుడు జాయ్ వచ్చేస్తుంది మీకు. సూపర్ అండి, మీరు సూపర్. అంతే, జాయ్ ఈజ్ ద సాంగ్ ఆఫ్ ద సోల్. అందుకనే అంటారు కదా, యూ హ్యావ్ టు సింగ్ యువర్ ఓన్ సాంగ్. మీరు మీ పాట పాడాలి. మీ ఆనందం ఏంటి, మీకెక్కడ సంతోషం ఉంటుంది, మీదేంటి, అసలు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న విషయాలే అండి. నేను డ్రాస్టిక్ చేంజెస్ ఒకేసారి అడగట్లేదండి, అవి అందరూ అంత ఈజీగా చేయలేరు, అంత ఈజీ కాదు కూడా ఎవరికి కూడా. చిన్న విషయాల్లో మీ జాయిని మీరు యాడ్ చేసుకుండండి. మేబీ మీరు చేసిన వాటి వల్ల మీ సంతోషం ఎక్కడైనా కోల్పోయారని అనుకుంటున్నారా, సో అది కూడా కమ్యూనికేట్ చేయండి. మేబీ వాళ్ళతో చెప్పండి, నాకు ఈ విషయంలో సంతోషం ఉంటుంది, నేను ఈ విషయాన్ని చేయాలనుకుంటున్నాను, నాకు ఈ విషయంలో క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటున్నాను, నేను ముందుకు ఇలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను. మీ పిల్లలతో అయినా చెప్పండి, నేను ఇలాగ చేస్తాను. రేపు ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఇన్ని త్యాగాలు చేసి తర్వాత నేను వీళ్ళ కోసం త్యాగం చేశానని మీరు ఎప్పుడు బాధపడకూడదండి. అండ్ వాళ్ళైనా సరే గబక్కన మిమ్మల్ని అంటారు, మేమేం అడగలేదు కదా నిన్ను ఇవన్నీ, నీ సంతోషాలను వదిలేసి మాతో ఉండమని, మనం త్యాగాలు చేయమని అనలేదు కదా అన్నప్పుడు ఇంకంతే అండి, ఆ జీవితం అక్కడితో అయిపోయినట్టు అనిపిస్తుంది, అవునా. సో ఆ ఛాన్స్ అప్పుడు దాకా పోనివ్వద్దండి. ఇప్పుడే లెగవండి, లెగిచి ప్లీజ్ ఈ విషయాల్లో స్టెప్స్ తీసుకోండి. కమ్యూనికేట్ స్ట్రాటజికల్గా చేయండి. మీరు చాలా చేయగలరు. ఇది కూడా మీ చాయిసే, మీరు తీసుకుంటారా లేదా అనేది ఈ గైడెన్స్ మీకు వస్తుంది, మీ ఇష్టం తర్వాత, ఓకేనా.
నేను మాత్రం చెప్పమన్నది చెప్పేదాన్నే అండి. ఆ తర్వాత దాన్ని ఎంతవరకు ఫోకస్డ్‌గా మీరు తీసుకొని, మీరు యాక్షన్స్ తీసుకొని, చిన్న చిన్నగా మీవన్నీ మార్చుకుంటూ, మీరు మీ జీవితంలో సంతోషాన్ని నింపుకొని, మీ వాళ్ళ జీవితాల్లో సంతోషాలు అలాగే ఉంచుతారా? లేదా పాడు చేసుకుంటారా? ఒక్కసారిగా ఏంటంటే అది ఎక్కువయ్యే కొద్దండి, ఒక్కసారిగా బర్స్ట్ అయినప్పుడు మీకు తెలియకుండానే మీ వాళ్ళని మీరు హర్ట్ చేస్తారు. ఆ స్టేజ్‌కి మాత్రం రావద్దండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలియకుండానే మీ వాళ్ళని మీరు హర్ట్ చేస్తారు మీ మాటలతోనో, మీ యాక్షన్స్‌తోనో. అక్కడి దాకా తెచ్చుకోవద్దు. ప్లీజ్ టేక్ యాక్షన్స్ అకార్డింగ్లీ. ద పర్ఫెక్ట్ రెజొనెన్స్ విత్ యూనివర్సల్ ఎనర్జీ వెన్ యూ ఫీల్ జాయ్. అర్థమైంది కదా? మీలో ఇట్ మీన్స్ యూ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. అలా రండి. ప్రతి ఒక్క మూమెంట్ని చాలా హ్యాపీగా, చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ, వావ్ నాకు ఇది ఉంది, వావ్ నాకు ఇది వచ్చింది, వావ్ నేను దీంట్లో ఇలా ఉన్నాను, వావ్ నేను ఇది చేయగలుగుతున్నాను. సి, ఎంబ్రేస్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఫీల్ ద లైట్నెస్ అండ్ హ్యాపీనెస్ విత్ ఇన్. ఎంబ్రేస్ ఎవ్రీ మూమెంట్ అండి. చెప్పానా? పాస్ట్లోనూ మీరే, ప్రజెంట్లోనూ మీరే. ప్రతి ఒక్కటి. అందుకనే నోస్టాల్జియాలో కూడా చెప్పింది కదా, అది చెప్పిందా మీకు క్లియర్గా? అది కూడా మీదే. కానీ అది లిమిటేషన్స్గా చేసుకొని మీరు బ్లాకేజెస్ క్రియేట్ చేసుకోకండి. దాని నుంచి స్లోగా గ్రాటిట్యూడ్ చూపించండి. జరిగింది ఏదో జరిగిపోయింది. షో ద గ్రాటిట్యూడ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ నౌ ఇన్ యువర్ హ్యాండ్స్. అక్కడి నుంచి జాయ్ మూడ్లోకి వెళ్ళండి. జాయ్ కూడా ఎంత మొత్తాన్ని మార్చేస్తుందండి. అండ్ ప్లీజ్ మీ వాళ్ళతో మీరు మాట్లాడండి. మీ ఎమోషన్స్ని మీరు సప్రెస్ చేసుకోకండి. కంప్లీట్గా మాట్లాడండి. అండ్ మీరు మాత్రం ఒకవేళ రివర్స్లో కూడా మీరు మీ వాళ్ళకి టైం ఇవ్వకుండా ఇట్లాగేమన్నా మీకు నచ్చిందే మీరు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారేమో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. దేనికైనా అండి, మీరు బాధపడుతున్నా వాళ్ళు బాధపడుతున్నా మొత్తాన్ని క్రియేట్ చేస్తుంది మాత్రం మిస్కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేట్ చేయండి మీ వాళ్ళతో. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు రిజాల్వ్. కొత్తగా ఆలోచించి కమ్యూనికేట్ చేయండి. ఓకేనా? కొత్తగా ఆలోచించి కమ్యూనికేట్ చేయండి. అండ్ మీరు మస్తు క్రియేటివిటీ అండి. ఇంత మన వాళ్ళ కోసం కష్టపడి, ఇంత మన వాళ్ళ కోసం చేసినప్పుడు ఎంత క్రియేటివిటీ ఉంటుందండి దాంట్లో. అండ్ మళ్ళీ చేయలేరా మీరు? ఏదైనా చేయగలరు. అండ్ ఇది మీకు ఎంతవరకు రిజొనేట్ అయితే అంతవరకు కంపల్సరీ తీసుకోండి. అండ్ నా వల్ల ఏమైనా డిఫెండ్ అయ్యి ఉంటే కనుక మీ అమ్మాయినని క్షమించండి. ఓకేనా? బట్ ప్లీజ్ మీకే ఇవి అనిపించి మీకు మీ ఫీడ్లోకి వచ్చి ఈ వీడియో మీకే ఇది అనిపిస్తే మాత్రం కంపల్సరీ రిసీవ్ చేసుకోండి అండ్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ అండి. ఓకేనా? ప్లీజ్ తీసుకోండి. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీరు ఇవన్నీ తీసుకున్నారు అంటే అసలు వింటున్నప్పుడే చాలా ఎమోషన్స్ మీరు బయటకు వచ్చేసి ఉంటాయి, చాలా రిలీజ్ అయిపోయి ఉంటాయి. దట్స్ హౌ ద హీలింగ్ హ్యాపెన్స్ అండి. మీతో మాట్లాడుతున్నప్పుడు నావి గుర్తొస్తూ ఉంటాయి. దట్స్ హౌ మై హీలింగ్ ఈజ్ హ్యాపెనింగ్, యువర్ హీలింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అందరం ఎదుగుదాం అంటే అదే అండి. అందరం ఎదుగుదాం, అందరం సంతోషంగా ఉందాం. అండ్ ఇది ఎవరికి సంబంధించింది కాదండి, ప్రతి ఒక్కళ్ళకి సంబంధించింది ఇది. ప్లీజ్ ఇది నా వరకే, ప్లీజ్ ఇది నాకే అని మాత్రం అనుకోవద్దు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. మీ వల్ల వాళ్ళకి హీలింగ్ జరుగుతుందన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎనర్జీ ఈజ్ ఎక్స్చేంజ్ అండి. అండ్ ఎనర్జీని మీరు లాక్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ ఇవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి నన్ను. అండ్ గివ్ మీ ఎ థమ్స్ అప్. అండ్ మీ కమెంట్స్ కోసం అయితే నేను డెఫినెట్గా ఎదురు చూస్తున్నానండి. మీకు నిజంగా ఇట్లా అనిపించి కనుక అది కూడా ఒక కైండ్ ఆఫ్ రిలీజ్ అండి. చెప్తున్నాను కదా, మీరు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఈ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఈ ఫోకస్ని దాన్ని అంతా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఒక పాజిటివ్గా. అండ్ మీ విషయాలు ఏమన్నా మీరు అట్లా కమెంట్ చేసినప్పుడల్లా అవన్నీ మీకు వచ్చినాయి, అవి మీరు రిలీజ్ చేస్తున్నారు. సో ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఎప్పుడు రెడీగా ఉంటాను రిసీవ్ చేసుకోవడానికి. ఐఎమ్ సో హ్యాపీ నేను మీతో కనెక్ట్ అయినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీ ఫ్యామిలీలో ఒక పార్ట్గా చేసుకొని నన్ను అలౌ చేస్తున్నందుకు. అండ్ టేక్ వాట్ రెజనేట్స్ అండి, లీవ్ ద రెస్ట్ ఆల్ ద టైమ్. ఓకే? నో స్ట్రెస్, నో బర్డన్స్ అండి. జీవితం సంతోషం గడపడానికి వచ్చామండి. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనమే. అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. అండ్ మోర్ లవ్ అండ్ మోర్ మిరకల్స్ అండ్ మోర్ మ్యాజిక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అండి. మళ్ళీ రేపు ఏదో ఒక టాపిక్ మీద నాకు వాళ్ళు చెప్తారు, నన్ను స్ట్రెస్ చేస్తారు, నేను ఆ టాపిక్ తీసుకొని వస్తాను. అండ్ ప్లీజ్ బీ రెడీ. అండ్ ఏ రోజుదో ఆ రోజు మీరు చూస్తున్న వాళ్ళు మాత్రం, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం మీ జీవితాల్లో మీరు అవి యాక్షన్ తీసుకోండి. అన్నిటినీ జాగ్రత్తగా పాటించండి. స్ట్రెస్ ఏది తీసుకోవద్దండి. స్లోగా ఆ టైంకి మీకు కావాల్సిన మెసేజ్ అలా టైమ్లెస్గా వస్తుంది కాబట్టి ఆ టైంకి మీకు కావాల్సిన డెసిషన్స్ ఏవో మీరు తీసుకొని జాగ్రత్తగా అవి పాటించండి.
ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ అండి. బాయ్. టేక్ కేర్.